వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వాటి వీడియోలో మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటంటే నువ్వులు చిమ్మిరండి. చూడండి, నువ్వులు మీకు చూపిస్తున్నాను. బ్లాక్ నువ్వులండి, ఇవి వైట్ కాదు. మనకి వైట్ నువ్వులతో చేసుకున్న బాగుంటుంది, కానీ మనకి ఎక్కువ బలం ఉండేది మాత్రం బ్లాక్ నువ్వులేనండి. ఈ పొట్టులోనే మనకి బలం అంతా ఉంటుంది. అందుకని నేను బ్లాక్తో చేస్తున్నానండి. ఈ రెసిపీ ముఖ్యంగా ఈ కాలంది కాదండి, అమ్మమ్మల నాటి కాలం, నానమ్మల నాటి కాలం రెసిపీ అండి. మేము చిన్నప్పుడు మాకు ఎలా చేసి పెట్టారు అనేది నేను చేసి చూపిస్తున్నాను. చాలా బలం అండి. అసలు ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి ఈ రెసిపీ అయితే చేసి పెట్టాలండి. ఆడపిల్ల కాలికి చాలా మంచిది ఇది. నడుముల బలానికి కానీ, మనకి పెద్ద మనిషి అవుతున్నారు కదండి, అలాంటి పిల్లలకు కానీ చాలా బలం అండి. హెల్తీకి చాలా మంచిది. బయట కొనేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లో అయితే చేసి చూపిస్తున్నామండి. మేము చిన్నపిల్లకాయలు అప్పుడు భలే తినేదండి. దీంట్లో నెయ్యి వేసుకొని కూడా తినేది, అంత బలం అండి. నెయ్యి వేసుకొని తినమని చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు. అలాగే నేను చేసి చూపిస్తున్నాను. మీకు నెయ్యి ఉంటే ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సరేనండి. దీనికోసం నేను నువ్వులు అయితే తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, మనకి దీనికి మన సూపర్ మార్కెట్లో తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. అయినా నాకు కొంచెం శుభ్రంగా చేసుకుంటే ఇసుక అనేది ఉన్నదనుకోండి, దీంట్లో మనం తినలేము. అందుకని నేను మనకి అప్పట్లో పెద్దోళ్ళు గాలి ఇచ్చేదండి. ఇప్పట్లో అయితే మనకు రాదు కదా. నేనైతే సింపుల్ మెథడ్లో ఎలా చేసుకుంటానని చూపిస్తాను, చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి. చూడండి, ఒక గిన్నె తీసుకున్నాను. జల్లెడ అయితే పెట్టుకున్నానండి. దానిపైన ఇలాంటి జల్లెడ ఉంటుంది కదా, ఇదైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నువ్వులన్నీ దీంట్లో వేసుకుందాం. కింద పోకుండా చిన్నగా వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు మనం వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుందామండి. ఎందుకంటే మనం నాననివ్వకూడదు మళ్ళీ వీటిని. చూడండి, మనకి ఇసుక ఏదన్నా ఉన్నా ఇలా అనేసి శుభ్రంగా వాటర్ పోసేసుకోవడమేనండి. మనం నీళ్ళలో పోసి కడిగామంటే అవి రావు కదండి. అందుకని నేను ఇలా చేస్తుంటాను. మనకి ఏదైనా మట్టి పెడలున్నా చేసినా శుభ్రంగా వెళ్ళిపోతాయండి. చూడండి, ఇలా చేసేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నామంటే వాటర్ అంతా వడబోసిపోతుందండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూడండి ఎంత మురికి వస్తున్నాయో. ఇంకొకసారి కడుక్కుంటానండి నేను. కడుక్కొని వడపోసేసి మీకు చూపిస్తాను. ఇట్లాగే పెట్టేసామంటే మనకి నీట్గా మనకి కొద్దిగా ఆరిపోతాయండి. తర్వాత ఏం చేయాలని నేను చూపిస్తాను. చూడండి, స్టవ్ అంటించేసి బాణలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వడపోసి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు అయితే వేసేసుకోవాలి. తడి మీదనే కొద్దిగా తడి ఉన్న వాటర్ అంతా వంపితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మనం సిమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి. నువ్వులు కూడా ఇలా చేసామంటే మనం లోపల దాకా పప్పు కూడా బాగా కుక్ అవుతుందండి. మనం మామూలుగా వేయించేదానికన్నా ఇలా వేయించితే మనకి లోపల దాకా కుక్ అయ్యి బాగుంటుంది. మనం పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా మనకి ఎముకలకి చాలా బలం అండి. నువ్వులు కాల్షియం ఉంటుంది కదా, మన పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరు తిన్నా మంచిదండి. రోజుకు ఒక స్పూన్ తిన్నా మంచిది. మన నువ్వుల లడ్డు కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి బాగా తింటానండి. సరే, నేను చేసుకుంటున్నాను కదా, మీకు కూడా రెసిపీ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. సరేనండి, బాగా వేపుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఓపిక్గా వేపుకోవాలండి. లోపల దాకా మనకి బాగా పప్పు కుక్ అవ్వాలి. చూడండి, మనకి జారుగా ఎలా పడుతున్నాయి. ఇప్పుడు నిమ్మంతా ఆరిపోయింది కదా. ఇప్పుడు ఇంకా మనం వేగనీయాలండి. మనకి చిటపట అనాలు నువ్వులు అప్పుడు దాకా మనకి వేగనట్టానండి. మనకి వేగినట్టు గుర్తు చిటపట అనాలు నువ్వులు చూపిస్తాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. నేను ఆల్మోస్ట్ సూపర్ మార్కెట్లో తెచ్చానండి. ఇవి శుభ్రంగానే ఉన్నాయి, కానీ అయినా నేను ఒకసారి వాష్ చేసుకున్నాను. మనం బయట తెచ్చుకుంటే చాలా చెత్త, మట్టి పిల్లలు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ క్లీనే చేస్తారండి. అయినా నేను ఒకసారి వాష్ చేసుకున్నాను. సరేనండి, వేగిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. చూడండి, మనకి చిటపట అంటున్నాయి, చూసారు కదా సౌండ్. ఇప్పుడు మనం ఇవ్వండి, చూస్తున్నారా, ఈ సౌండ్ వచ్చిన తర్వాత ఎగురుతాయండి. అప్పుడు మనకి చూడండి, ఇగో చిటపట అంటే ఇప్పుడు మనకి కుక్ అయిపోయినట్టేను. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేరే ప్లేట్లోకి మార్చుకొని చూడండి సౌండ్ ఎలా వస్తుందో. స్టవ్ ఆపేసినా కానీ వస్తుంది చూడండి. అలా వస్తే వేగిపోయినట్టేనండి. ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టుకుందాం. దీంట్లోనే ఉంటే మాడిపోతాయి కదండి, అందుకని వేరే ప్లేట్లోకి మార్చేసుకుంటాను నేను.
చూడండి మనకి నువ్వులు చల్లారిపోయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి. 1 కప్పు అయినాయి నాకు నువ్వులు. ఇప్పుడు మిక్సీ పట్టి ముందు ఒకసారి చూపిస్తాను. చూడండి మిక్సీ పట్టుకొచ్చానండి ముందు. తర్వాత మనం 1 కప్పు నువ్వులు వేసుకున్నాం కదా, 1 సగం కప్పు అయితే బెల్లం వేసుకుంటున్నానండి. తీపు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఏమన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మాకైతే సరిపోతుందండి. 1 కప్పుకి సగం కప్పు. మిక్సీ బట్టి చూపిస్తాను. యాలక్కాయలు మర్చిపోయానండి, ఇంకా మిక్సీ పట్టలేదు నేను. చూడండి ఇప్పుడు మనం యాలక్కాయలు ఒక 3 తీసుకున్నానండి. మంచి ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి బెల్లం వేసిన తర్వాత ఎలా పట్టేసానో ఇలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా వచ్చిందని. పొడి చూసారా ఎంత జల్లుగా పడిందో. చాలా మంచిదండి, హెల్త్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనం ఇప్పుడు తినేటప్పుడు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యితో కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇది చేసి పెట్టుకొని రోజుకి 1 స్పూన్ తిన్నాం అనుకోండి, హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. సరేనండి, ఇదిగోండి చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఇవాళ వీడియో అయితే నువ్వులు చిమ్మిరండి. నచ్చితే మీకు లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.